ఫోటోలు ఏందో గ్రూప్ లో పెట్టినావు? ఏ ఫోటోలు రా? మా డాడీ ఫోన్ కి వచ్చినాయి మనూరు గ్రూప్ లో ఫోటోలు. ఏ ఫోటోలు ఒకసారి ఈ ఫోటోలు ఓర్ని అవ్వ కథ పెద్దగానే ఉంది ఎవరా? కథ పెద్ద ఉందంటే నువ్వు గా గ్రూప్ లో ఫోటోలు ఎందుకు వెళ్ళినావే? గా గ్రూప్ లో నేను ఎడతారా ఫోటోలు? మరి నీ నెంబర్ వేరే ఎవరు పెడితే నువ్వు అట్ట పెడితే ఒకసారి నీ ఫోన్ ఇయ్యవా? నీ ఫోన్ ఉందియా? ఏ మా అత్త మీద సామాన్ తెమ్మని చెప్పింది, నేనే మర్చిపోయినా. అరే నాకు అర్థమైంది, రోల్ పెట్టిరు గ్రూప్లో. హలో నాన్న చెప్పరా. చిన్ను నీ ఫోటోలకి గ్రూప్లలో వైరల్ అవుతున్నాయి మన ఊరు గ్రూప్లలో. ఫోటోలా? ఏం ఫోటోలు రా? గదకి శోభరాంతం తీయలేవా నువ్వు? ఆ ఫోటోలు. ఏ నిజం చెప్పు. సరే పంపుతున్నా ఇవుడు. హలో చెప్పరా. ఈ గ్రూప్లలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి కదా నీ కూడా? ఏ ఫోటోలు రా? గదే శోభరాంతం తీనట్టున్నావు నువ్వు ఫోటోలు, అవే వైరల్ అవుతున్నాయి గ్రూప్లలో. ఏంది? మనూరు గ్రూప్లో వచ్చినాయి ఇవుడు. కాదు అక్క, నీకు ఇట్లా చేసుడు పద్ధతేనా? ఏమైంది? నేనేం చేసినా? మళ్ళీ ఏం చేసినా అంటున్నా? తలకాయ ఉందా నీకు? జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి నువ్వేవాటి ఎత్తను వీళ్ళు. ఏమైందయ్యా? నువ్వు వరుస నేను కుక్కలు వచ్చినాయి అనుకున్నా, బాగా వరుస్తున్నావు వచ్చి. ఏంటి నేను వరుతున్నా? నా బాగా నీకు ఒర్రులే కనిపిస్తుంది కావచ్చుగా. మీ కోడలు ఏం చేసింది తెలుసా నీకు? ఏం చేసిందయ్యా? ఆడే అలా ఒప్పుతాను. మళ్ళీ ఏం చేసినవే? ఇవాళ గంట కింద దుకాళ్ళకి వచ్చిందా? వచ్చింది. వచ్చినప్పుడు నా ఫోన్ అడిగింది, మా అత్తకు ఫోన్ చేసుకుంటా, ఫోన్ ఇయ్య అంటే ఫోన్ ఇచ్చిరా. నా ఫోన్లోకి వెళ్ళి గ్రూప్లలో ఫోటోలు పెట్టిందట. అవునయ్యా? ఏం ఫోటోలు పంపింది మరి? ఏం ఫోటోలు పంపింది? నేను ఏం ఫోటోలు పంపలేదు అత్తమ్మా, అట్టిగానే అంటాడు. ఏంటిది? ఏ ఫోటోలు పంపలే నువ్వు? ఏ ఫోటోలు పంపలేగా అమ్మా? ఇంకా చిన్నుతో దిగిన ఉన్న అరవింద్ అన్నతో ఫోటోలు దిగినాయి, ఆ గ్రూప్లలో పంపింది. ఇప్పుడు అందరు నీ మమ్మీ అనుకోరా చెప్పు? అవునే, ఆ ఫోటోలు ఇంకున్నాయి నీ దగ్గర? నేను మొన్న గంట మంచిగా చెప్పిన, కన్న తల్లి లెక్క చెప్పిన, నీకు ఇక గుణం రాదా? అట్లా కాదత్తమ్మా, నువ్వు నన్ను చేపలు తెమ్మని పంపినవా? నేను ఎవరు జోలి పోకుండా నా చంద్ర నేను చేపలకు పోతే వాళ్ళు బెదిరించారు మధ్యలో కలిసి. ఏమనుకుంటానవే నువ్వు? అని ఆగమంటారు, బెదిరిస్తారు. నాకు కోపం వచ్చింది, అందుకే గ్రూపులలో పెట్టిన. అమ్మా పెట్టుకుంటే ఆ ఫోన్లోకి వెళ్ళి పెట్టుకోవాలి, నా ఫోన్లోకి వెళ్ళి ఎందుకు పెట్టినట్టు చెప్పు? అవునే, మరి ఆ ఫోటో వల్ల నువ్వు లేవా అని వాళ్ళే అనేది చూస్తారు, కానీ నిన్ను చూడరనుకున్నావా? నీ విలువ పోదా? ఆడిదానివి నువ్వు, మగవానికి ఏమి విలువ పోద్దే? చి, ఇక నీకు గుణం రాదు. ఎక్కడ మీరు వాళ్ళని దాలుగా పెట్టి పైన ఆడు నాకు. అమ్మా మేము ముఖం ఏర్పడది, ముఖం మీద బొమ్మలు పెట్టింది ఏర్పడకుండా గడ్డ విన్నా ఉంది మంచిగా. అవునే, నీకు ఆ ఐడియా మంచిగా నచ్చింది, కానీ మంచి తరగతులు నేర్చుకోవట్లేదా నీకు? ఇగో అత్తమ్మ, నేను తప్పు చేయాలని చేస్తలేను. నా వందలు నేను ఉంటే వాళ్ళు కావాలని గెలికిర్రు, అందుకే వాళ్ళు ఇచ్చేది మనం తీయాలని ఇట్లా చేసినాక అంతే. అబ్బా నువ్వు చేయబట్టి నాకు తిన్న కూడు కూడా పేయిన పడతలేదే. ఇదాకా దేవునికి నేను మంచిగా ఉంటాను మొక్తు, కానీ ఇదేనా నీ మంచితనం? ఛీ, నీ మంచితనం పాడుగాను. అమ్మ మీ లొల్లిసి పెట్టరు ఫస్ట్, నా పంచాయతీ తెంపురి. ఇగో ఈ లొల్లికి ఇట్లా పెద్ద కావాలి, ఆ పెద్ద అసలు విలిపిస్తా, ఆడు ఒప్పుకోవాలి నువ్వని. నేను ఎందుకు ఒప్పుకుంటా? అంటే నువ్వు కదా ఫోటోలు పంపింది? నేను కాదు. ఆ ఫోటోలు నువ్వు కదా? నేను కాదు. నా ఫోన్ తీసుకోలేవా నువ్వు? తీసుకోలే. అబ్బా బండ కింద చేతిరి కిందరా. ఇగో ఈ లొల్లి పెద్ద అయిన రోజు చెప్తా నేను మీ సంగతి. మీరు అట్లే ఉండుర్రి. అసలు ఆ ఫోటోలు పెట్టిందే నేను కాదు. నన్ను అంటావు? ఎవరు పెట్టి వాళ్ళని అడుక్కో. మరి ఆయన ఫోన్ ఎందుకు అడిగినవే నువ్వు? నువ్వు ఫోన్ అడిగినందుకైనా ఫోటోలు పెట్టినా బట్టి. ఏ అత్తమ్మ నువ్వు టెన్షన్ పడకు, ఆ ఫోటోలు పంపిందని నేనే ప్రూఫ్ పెడున్నది. ప్రూఫ్ చేసిన రోజు అడుగుదాం. అబ్బాయి ఇది ఏం గొడవనే? ఊరు విని పంచాయతీలు అన్ని మన ఇంటి విని కదా ఎత్తన్నావు. నీతో నాకు సాత కాదు. ఇక ఏం కాదు కన్నాడు, అయిన రోజు నేను చూసుకుంటా. కానీ ఏం చూసుకుంటా నీ చూసుకుంటూ పాడవాడా. చేద్దామంటున్నారు తల్లి తల్లి అడుగు గంగాల మీద మా పిల్ల
పెట్టావురా ఫోటోలు ఎందుకు పెట్టావు? అమ్మతోడు అన్న నేను పెట్టలే అన్న, నాకు తెలియదు. అన్న నువ్వు జరిగే నువ్వు జరుగు. ఫోటోలు ఎందుకు పెట్టావు? ఫోటోలు ఎందుకు పెట్టావు? అమ్మతోడు అన్న నేను పెట్టలే, దండ పెడతాడు, కాలు మొక్కుతాడు, పెట్టలే పెట్టలే అమ్మతోడు. ఓలు పెట్టిరా? నువ్వు పెట్టకపోతే ఓలు పెట్టిరా ఫోటోలు? అమ్మతోడు నేను పెట్టలేదు. మన దుకాణంలోకి పోతే శోభారాని వచ్చి ఫోన్ మా అత్తకు ఫోన్ చేసుకుంటా అన్నది, ఇచ్చిన పెట్టినట్టున్నా తెలియదు అన్న అమ్మతోడు. నీకు తెలియదు, నీ ఫోన్లో ఎట్లా పెడతావు? ఎట్లా పెడతావు? ఎట్లా పెడతావు? అమ్మతోడు చెప్తున్నా కానీ నా ఫోన్ తీసుకొని పెట్టింది ఆమె, మళ్ళీ ఏం తెలియదు డిలీట్ మొత్తం చేసింది, హిస్టరీ మొత్తం వాట్సాప్లో. అరే నువ్వు ఖచ్చితంగా వేయలే. అమ్మతోడు అన్న నేను చేయలే అన్న. చిన్నావు అది ఖచ్చితంగా మనం నిరికిద్దామని వేసింది, దాని సంగతి చెప్పాలా మనం. అన్న అమ్మతోడు నా బతుకు బస్తానైంది అన్న, నాకు పిల్లలు ఇవ్వాలే, అంత బలిదం అయిపోయినా నేను. అమ్మ నువ్వు చెప్తాయి నాకు తెలియదు. నా సత్తోడానే ఏమోరా మొన్న గట్టిన సత్తాను ఉప్తే పట్టుకొచ్చిన, ఒకసారి ఊరికి ఒప్పరా పప్పు నేను పోతాను సంగతి చెప్తారా అన్న ఏం చేసుకోకుండా పట్టుకరా. అరే నువ్వు దగ్గరికి వస్తే దుంకుతా నేను చెప్తున్నా. అమ్మతోడు సచ్చుడు పరిష్కారం కాదే. నా బతుకెందుకు ఎప్పురా, నేను ఎందుకు బతుకుర్రా? ఇప్పుడు చచ్చిపోయి ఏం చేస్తావు చెప్పు నాకు ఒకసారి. ఇప్పుడు పెయిన్ ఇచ్చేది తిరిగేస్తుందా? మానం బీకింది, ఇజ్జత్ బీకింది, అన్ని బీకినైనా ఒక పానమే ఉంది, నేను చచ్చిపోతారా? అమ్మతోడు ఆగే అరే నువ్వు దగ్గరికి వస్తే దుంకుతా నేను చెప్తున్నా. ఆగు నువ్వు బాబు, అరే నువ్వు ఆగే. అరే అన్న ఫోటోలు ఎందుకు గిట్ట పెట్టారు మొత్తం గ్రూప్లా? అదే పని పోతున్నారు కదా. శోభరాణి, శోభరాణి నువ్వు బయటికి రాండి, ఎవరి తలకేన వాళ్ళు కలియాల. నా కట్టిన పట్టుకొని వచ్చిన భార్య ఉరికా తలకా వలగాలంటారు. రాజావా తలుపు రాజావా. ఫోటోలు ఎంత మంది తప్పేసింది తెలుసా? మా ఫోటో పెట్టి తలుపు దాండి తలకి అవ్వాలి కదా. ఏడు తక్కువనే. అరే బయట పడిపోరా, బయట పడిపో. సంపుడు కాదు అది, ఫోటోలు ఎట్లా పెడతాయి అది? గంత మంచి చెప్పినా మొన్ననే. అది తెలియక వేసుడు అన్నారు, దాన్ని కావాలని వేసింది, దాని సంగతి చెప్పియా నేను. చెప్పకు చెప్పకు, నీకు దండం పెడితే, నీకు దండం పెడితే చెప్పకు చెప్పకు. రవా నడవై. అరే దాని ఏడుందా సూర్యాడే ఏడుందిరా? చెప్పక చెప్పక ఫోటోలు పెట్టడం తెలియదా నీకు? ఎందుకు తక్కువనే నల్లమ్మకం అయిందా? నేనేం చేయలే, ఎందుకు వచ్చినావు నువ్వు? నువ్వేం చేయలే, ఫోటోలు పెట్టలే, నేను పెట్టలే. నువ్వు గిట్లా రాడు. నేను రాను, ఆగు. కేసు పెట్టిందని పోలీస్ స్టేషన్ కు పోతే ఏమైందో కానిస్టేబుల్ చూసి కన్నే కొట్టిండు. ఫోటో ఎందుకు పెట్టాను గ్రూప్ లో? ఎందుకు పెట్టావు? నేనెందుకు పెట్టినా? ఫోన్ పెట్టిరు మరి. ప్రూఫ్ ఉన్నదా నేను పెట్టినా అని? అరే ప్రూఫ్ అంటే రా, దుకాణం కూడా ఫోన్ తీసుకోలే కర్ణాకరాన్ని అన్నకెళ్ళి పెట్టలేను. నేను పెట్టలేదు. అరే చూపిరా. ఇక చూడు కర్ణాకరం మరికి నువ్వు పెట్టినావు. అగో నేను పెట్టలేదంటే మళ్ళీ నన్ను అంటావు నువ్వు. ఆయన పెడితే నేనేం చేయాలి నన్ను అంటావు? అరే ఎందుకు ఇట్లా అబద్ధం ఆడుతుందిరా? కట్టేవాటి తలకే వాళ్ళ అర్థమవుతుందా నీకు? ఆయన కోలు పంపిరు ఫోటోలు, ఆయన కోలు పంపిరు ఫోటోలు కొద్దిగా తెలియలేదా నీకు? మీ అత్త ముఖం చూడు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను? లేని తలక పెట్టుకొస్తాను మనకు. ఓ అత్తమ్మ, నేనెందుకు గసడు తప్పి చేస్తే చెప్పు. ఆ నలుగుట్ల కరుణాకర్ అలా సోపది పట్టుకొని తిరుగుతాడు, ఎప్పుడు పంపించుకున్నాడు ఇదంతా చేస్తాడు. ఒకవేళ ఫోటోలు నేనే పెట్టంటే నా ఇచ్చితే పోతుంది, అలా నేనే ఉంటా కదా. ఒకవేళ నా ఫోన్ అంత ఎత్తుకు నేను పెట్టినట్టుంటే నీ చెప్పడతాను. నన్ను ఏం చేయండి, నువ్వు చేయబట్టి నాకు మనసులో పడతలేదు, పిసరేస్తాంది. రోజు ఒకటి పట్టుకురా పడుతుంది, నేను రావన్న బతకాన్ని మరి.
10 రోజులే 6 రోజులే ఎక్కువ అవుతుంది. మనసున పట్టకుండా నీ చేత చేరవాను. అమ్మ అమ్మ నువ్వు ఆ ఏడవకి ఎందుకు ఎడుతున్నావు అంతగాను? నీ ముఖం చూసి అవుతున్నాం మేము, లేకపోతే తలకెప్పుడు ఎప్పుడో వాళ్ళు. అత్తమ్మ నువ్వు బాధపడకు, నేను తప్పు చేయలేదు కాబట్టి ఇంత ఖచ్చితంగా మాట్లాడతానా? అదే నేను తప్పు చేసేది ఉంటే ఇంట్లో పోయి నల్లికుట్ల దానిలోకి ఇంట్లో పోదునా? మొన్నటోళ్ళే మర్చిపోయినా 2-3 రోజులు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళలే నేను. అన్న ఫోన్ తీయ, ఇద్దరు ఎడుతుర్రు, మళ్ళీ ఆడోలేడు అసలే మంచిది కాదు, పోదాం పాయ్. అయితే నీకు పాపం అనిపిస్తున్నారా? పెట్టింది మా ఫోటోలు రా, నీ ఫోటోలు కాదు. నీ ఫోటోలు పెడితే నీకు ఆ బాగా తెలుసు. నిన్ను పట్టేది ఉండేది అసలు, అప్పుడు నీ రోగం తిరుగు. ఇక అమ్మ గివన్నీ కాదు, ఒకటే ముచ్చట చెప్తున్నా. ఆడు చిన్నగాడు సాగవేయండు, ముచ్చట తెలిసిన వెంటనే ఎటు తోబాదుకొని ఉరికిండు. ఆనికి ఇట్లా ఏమన్నా కావాలి, మీ పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంటుంది చెప్తున్నా. కాదయ్యా, అడే బాధ ఉండి సచ్చిన కానీ మాకే బాధ. నానయ్య నువ్వు మాట్లాడతావంతా ఫోటోలు పెట్టి కాబట్టి అత్తున్నాడు, అర్థమవుతలేదు మీకు ఆ బాధ. మరి మీరు ఎన్నిసార్లు ఇంటి మీదకి వచ్చినప్పుడు మేము చచ్చుడా? మరి ఆడు చస్తాడా? చావురి మీరు ఎవరు మేము చేస్తాం. ఎందుకు మాకు ఈ గోస? ఫోటోలు పెట్టుడు ఎందుకు, మా ఇచ్చా తీసుడు ఎందుకు? ఇంకా దాని ముఖం కనిపించకుండా పెట్టుకుంది, నీకు తెలుసా? చూసినావా? నేను పెట్టలే, నేను ఎందుకు పెట్టుకుంటా? నా తప్పు నేను ఎందుకు వేసుకుంటా బయట? నువ్వు ఆ ఫోటోలు కనిపించకుండా నీ ముఖం పెట్టినావు కదా, నేను ఎట్లా ప్రూఫ్ చేయాలో నాకు తెలుసు. ఏం చేస్తావు? కాదు వీళ్ళు మన ఇంట్లో ఇప్పుడు మగ మనిషి ఉంటే ఇట్లా ఇంటి మీదకి వస్తున్నా అని అది లేకపోయి బతికి కదా వీళ్ళు ఆట సాగుతుంది. సంగతి ఆగత్తా, మళ్ళీ ఉన్నది నేను కదా, ఎవరు పెట్టిండ్రో తెలిసిందాడు ఇలా సంగతి. చచ్చిపోయాడు ఎందుకు కాపాడినవురా నువ్వు? అవునే సచ్చుడు పరిష్కారం అనే. అరే నా ఇజ్జత్ లేని, నా బతుకు ఆగమైంది, నేను బతికి వేస్తే అలా నేను చచ్చిపోతాను వేనంగా కూడా. అవును మరి సత్తా అంటున్నావు. ఇంకా చిన్న పండు ఎందుకు కట్టుకున్నావు? పెద్ద పండు కట్టుకుంటావు. చిన్న పండుగ కట్టుకున్న, తాళ్ళు కట్టుకున్న, కాడి పెట్టుకొని చేద్దామని. అయ్యో సచ్చుడు పరిష్కారం కాదు, పెద్ద మనుషుల దగ్గర పిలిపిద్దాం దాన్ని, దాని ఇజ్జం మొత్తం తీద్దాం. నడు ఎవరా నువ్వు నడు లేవు. దొంగ వాడుకావులు మొత్తం నన్నే పగబట్టిర్రు, నేనేం పాపం చేసిండు అత్తమ్మా. ఎందుకు ఏడుతాన్నవే? ఏడకట్లా నువ్వేడకు. నీకు ఇక బుద్ధి రాదు, చేయంగా చేస్తావు, మళ్ళీ ఏడుతావు. నేనేం చేయాలి ఇప్పుడు? ఏం చేయలేదు అట్లాగే అట్లా ఇంటి మీదకి రాబట్టే దొంగ వాడుకావులు. కాదే ఇంటి మీదకి రావట్టిరని అంటే ఫోటోలు పంపించినా కూకుంటారే. నీ తెలివి మంచిగా ఉందా? నేను పంపలేదు అత్తమ్మా, నువ్వు కూడా నన్ను నమ్మతలేవా చెప్పు? నువ్వు అన్నది అమ్మవా అత్తమ్మ అంటే నేను ఎట్లా నమ్మానే? మంట పెట్టందా పొగత్తదా? వాళ్ళు ఎట్లా వచ్చిర్రా కట్టెలు పట్టుకొని మన ఇంటి మీదకి? సరే కానీ మరి నీకు ఈ గురించి వాళ్ళు చెప్పిండ్రే? నాకు ఎవ్వరు చెప్పలేదు అత్తమ్మా. మరి అవునే, నాతో చెప్పబోతే ఇంకెవరితో చెప్తావే? చెప్పు, రేపు బయటకు అయినాక నేను కూడా ఒకటి తోచింది మాట్లాడనా? చెప్పవాలి నాకు కూడా. ఏమిటో చెప్పాలి, చెప్పు. ఏం లేదు. సరే నువ్వు నాకు కూడా చెప్పకపోతే నేను చేస్తాను. ఇక నువ్వు చెప్పావు కదనే. మరి ఎందుకని నేను బతికి నువ్వు నాకు చెప్తాను, లేకపోతే నేను ఇజ్జత్ కన్నా ఆగి సత్తిగా నువ్వు చేయబట్టి. ఉండో ఎంత పిచ్చి పని చేస్తాను, ఇక్కడ కూర్చో చెప్తా. వాళ్ళ ఇంటి మీదకి వచ్చినాక మనకి ఎంత చిన్నతనమే. అట్లయితే సత్యం చెప్పకపోతే మరి ఏం చేయాలి? తలకాయ ఉన్నదో లేదో, నీకేమన్నా అయితే నీ కొడుకు నన్ను ఉంచుతాడా? నువ్వు చేసే పనులంతా మంచిగా ఉన్నాయి కానీ నా కొడుకుంటాడు, నన్ను అయితే తిట్టాడా? అది కట్ట చేయంగా నువ్వు ఎటువైనా అవ్వాలా నన్ను? నేను బతికేందుకు మరి ఇంత తాగి చేస్తాను అంటానా? నువ్వు అట్లా మాట్లాడకత్తమ్మా, చెప్తా కానీ. మరి చెప్పు. మొన్న మనం వెళ్ళమ్మ మొక్కున్నామా, నన్ను అట్టి చేపలకు తోలినావా? తోలిన్నే. నేనేమో సప్పుడే కట్టి చేపలకు పోతుంటే బాడకావులతో పోలే కలిసిరు. ఎడిపోతానవే నువ్వు ఇటు రానన్నారు. నేను తలకాయ దించుకొని సప్పుడేగా పోతుంటే బండలు పట్టి పుచ్చుకున్నారు. బజారు పంటి కుక్కలు ఎన్నో పోతాయి, అవన్నీ పట్టించుకుంటారా అనే?
అది కాదత్తమ్మా, నేను అట్లా అనుకునే సపరేట్ ఇంటికి వస్తా అంటే ఇంటికి వచ్చినాక ఇంకో పిల్లగాడు ఫోన్ చేసిండు, ఇగో ఇగో నీ గురించి ఇట్లా మాట్లాడుకుంటా అంటే నేను ఇన్నా అన్నాడు. ఎంత బాధ అనిపిస్తే చెప్పు, కోపం రాదు అట్లా అంటే. అయ్యో అన్నదానికల్లా ఎగిరితో పడతారే నీ ఆలోచన గంగలవను. నీకు ఆలోచన ఎట్లా వచ్చింది ఫోటోలు పెట్టాను అని? ఎట్లా వచ్చిందంటే నా బాధ అంతా ఎలా పోసుకుందామని మా అక్కకు ఫోన్ చేసిన. ఫోన్ చేసి అక్క గిట్లా ఇట్లా వేసిరాక బాడుకావులు నాకు బాధ అనిపిస్తుంది అని మాట్లాడినా. నువ్వెందుకు భయపడతావే చెల్లె, నువ్వు వాళ్ళని భయపెట్టాలి, నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే గిట్లా చెయ్యే చెల్లె, వాళ్ళు చెప్పినట్టు ఇంటర్ షేర్కి వస్తారే అన్నది. అందుకనే నేను అట్లా చేసిన. మీ అక్క ఒకసారి ఫోన్ చేయి, నేను మాట్లాడతా. భలే ఇగురని చెప్పింది మీ అక్క ఉన్నీలు వదిలించడానికి. సరే ఆగు చేస్తా. ఇగో నువ్వేమనకు మా అక్కను. ఏమనగాని చెయ్యి. హలో అక్క, మంచిగున్నావానే? మంచిగున్నా. ఏమైందా చెల్ల, మళ్ళీ ఏమైంది? ఇగో అత్తమ్మ మాట్లాడుతుందట, మాట్లాడు. హలో హలో, నువ్వు వాళ్ళ అక్కవేనా? అవును. ఇగురం మంచిగానే చెప్పినావుగా చెల్లెకు. చెప్పకుంటే ఇంత మంచి ఇగురం ఇక ఎవరు చెప్పరు అనుకో. ఎందుకు చెప్పద్దు? ఎట్లా అట్లా వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టుడే కావాలి. పోలీస్ స్టేషన్లో పెట్టుడా? చాలు ఇక నువ్వు చెప్పింది ఇగురం చాలు. మేము 10 మందిలో మా ఇలువ పోతుంది ఇక్కడ, ఇంకా పోలీస్ స్టేషన్లో పెట్టుడే అని మాట్లాడుతున్నావా? భయపడేదే లేదు, ఎందుకు భయపడతాం? ఫోన్ కట్ చేయి, నువ్వు మాట్లాడిన కట్ చాలు కానీ. ఏమో కాదత్తమ్మ, నువ్వు ఎందుకు తిడతాను? తిట్టపోతే ఏం చేయమంటాను? మెచ్చుకోమంటానవా? చేసింది మంచిగా ఉందా అని తీసి ఇల్వ చాలదా? ఇంకేం మాట్లాడుతుంది మీ అక్క? ఏం కాదు, ఇంకా ఇటాట అంటే పోలీస్ స్టేషన్లో పెడదాం ఉంటుంది. వీడికి ఇల్వదేంది చాలదా? పెద్దగానే చెప్తుందా మీ అక్క ఘనకార్యం? తప్పు మనం చేయలేదు కాబట్టి పోలీస్ స్టేషన్. మనకు మనమే అనుకుంటే అయిపోద్ది. మరి మా అక్క చెప్పిన ఐడియా మంచిగానే ఉన్నది కదా, తొక్కుతారు పండబెట్టి వాళ్ళని. అలా దొక్కుతారు, నీ ఇల్వ పోతుంది మొత్తం. పాలనలో కూడాలంటే నేను మొక్కవెత్తి తిరగలేను. అయితే మీ అక్క చెప్పింది పట్టుకొని నువ్వు ఎక్కడికో అన్నా ఆ కథలు చేస్తున్నావు. నన్ను చక్కగా నీ రమ్మని ఇడాకులు వేయాలి. నువ్వు మా ఇంట్లోనే ఉండవు, వద్దు. ఇడాకులు ఇచ్చిందే సొక్కవు నీకు. ఎందుకో గింత పాపం గింతాడివా? నేను ఎంతకని సరిదిద్దాలని ఈ సరిదిద్దుడు పాడువాడా.